గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అయితే చూద్దాం బాయ్ వీడియోలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, మనం ఛానల్ విజిట్ చేయండి నచ్చితే అదన్నట్టు. ఓకే, స్టోరీలో అయితే ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. రామ్ నందన్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ మన రామ్ చరణ్ గారు. సో తను ఒక సభకు అయితే వెళ్తారు. సో అక్కడ మినిస్టర్ అయిన మన ఎస్జే సూర్య గారితో ఒక చిన్న క్రాష్ అయితే అవుతుంది. అది ఏమైంది, ఆ తర్వాత వచ్చే సీన్స్, వాళ్ళతో నచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఏందనేది మీ మైండ్లో కొంచెం క్యూరియాసిటీని అయితే పెంచుతుందని చెప్పుకోవచ్చు ఈ ఫిలింలో. ఓకే, ఇదే పాయింట్. సో మెయిన్గా చెప్పుకోవాలంటే మూవీలో మనకు నచ్చే పొజిషన్స్ ఏమున్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాం. కానీ నాకు నచ్చిందా లేదనంటే చెప్తాను లాస్ట్లో. ఫిలింలో నచ్చే పొజిషన్స్ గురించి చెప్పుకోవాలంటే సాంగ్స్ భయ, మెయిన్గా సాంగ్స్. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే మన క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తారు. సో అది నచ్చుతుంది. దాంట్లో మన రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ కానియచ్చు అండ్ అక్కడ మన అంజలి గారి క్యారెక్టరింగ్ కానియచ్చు, అది బాగా ఉంటుంది, అది చెప్పుకోవచ్చు. అంటే మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఆ వాకింగ్ స్టైల్ నాకు నచ్చింది అండ్ వే ఆఫ్ టాకింగ్, ఆ స్వాంగ్ బాగుంది, లుక్స్ బాగున్నాయి. అలా కానీ ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ సీన్స్ ఉంటే కొన్ని అవి మీకు కనెక్ట్ అయితే మాత్రం నచ్చచ్చు మన కిరణ్ అడ్వాణి గారితో రామ్ చరణ్ గారితో. కానీ కనెక్ట్ కాకపోతే మాత్రమే మీకు అంతలా ఎక్కకపోవచ్చు మైండ్లో. ఫస్ట్ హాఫ్ కూడా పోయింది భయ అన్నట్టు మీకు అనిపించచ్చు. అండ్ అలా అయితే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఆ ఇంటర్వెల్ పొజిషన్లో ఒక ఫైట్ సీన్ అలా ఉంటుంది, అది కొంచెం ఆ పొజిషన్స్ బాగా అనిపిస్తాయి, అది కొంచెం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటే ఫూలింగ్ గురించి కొన్ని పొజిషన్స్ బాగున్నాయి, కొన్ని పొజిషన్స్ బాగాలేవు. సో అందుకనే నాకైతే ఇది జస్ట్ యావరేజ్ అయితే అనిపించింది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. అండ్ క్లైమాక్స్ పొజిషన్ మీకు తెలిసే ఉంటుంది, మీకు ప్రిడిక్టబుల్ ఉంటుంది. అన్ప్రిడిక్టబుల్ అని వర్డ్ వాడారు కానీ ఫిలిం మొత్తం మీకు ప్రిడిక్టబుల్ ఉంటుంది. సో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ఫిలిం గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే పొలిటికల్ డ్రామా అని చెప్పుకోవచ్చు. మీకు ఇదివరకు చూసిన ఫిలిమ్స్లోనే ఉంటుందా? ఆఫ్ కోర్స్ అలానే ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఒక కమర్షియల్ ఫిలిం కాబట్టి సో యూ హ్యావ్ టు ఇమాజిన్ ఫిలిం ఎలా ఉంటుంది అనేది. మన శంకర్ గారు డైరెక్షన్ చేశారు కదా భయ్య, అలా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నేను చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ అలానే అనిపించింది. ఇదివరకు చూసిన రొటీన్ ఫిలిమ్స్లో అయిపోయి అనిపించింది. కాకపోతే ఇక్కడ శంకర్ గారి డైరెక్షన్ అనేది సంభవ క్వాలిటీ తోటి అలా ఉంది, అంతకుమించి ఏమీ లేదు. సీన్స్ మాత్రం చూసుకుంటే మన ట్రైలర్లో చూసాం ఎలా ఉంటుందో సీన్స్. సో ఆ వేరియేషన్లో ఉంటుంది. అండ్ మెయిన్గా డిసప్పాయింట్ చేసిందంటే సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి. ఆ డోప్ సాంగ్ కానివచ్చు, రియాగండి సాంగ్ కానివచ్చు, అన్నీ బాగున్నాయి. మరి హైరానా సాంగ్ ఎందుకు లేపేస్తారో అర్థం కాలేదు. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫిలింలో చెప్పుకోవాలంటే. ఇలా చెప్పుకుంటే కొన్ని పోర్షన్స్ ఈజ్ గుడ్ కంపేర్ టు సమ్ మోర్ పొజిషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ శంకర్ గారు ఈ ఫిలింతో ఒక కమ్బ్యాక్ ఇచ్చారు అని నేను అనుకున్నా. అఫ్కోర్స్ ఈ ఫిలిము అంత బాగాలేదని చెప్పలేను. రామ్ చరణ్ గారు కానీ, అజయ్ సూర్య గారు కానీ, అదర్ క్యారెక్టర్స్ కానియచ్చు, వాళ్ళందరి క్యారెక్టర్స్తో ఒక రేంజ్లో తీసుకెళ్ళిండు. కానీ డెప్త్ స్టోరీ లేకపోతే ఆ క్యారెక్టర్స్తోని ఒకసారి చూసే విధంగానైతే ఉంటుందని చెప్పుకోవచ్చు, అలా చెప్పుకోవచ్చు. సో అందుకనే శంకర్ గారు ఈ ఫిలింని కొంచెం మచ్ బెటర్తోని స్టోరీ ఈ వేలో కాకుండా ఇంకొక వేలో తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది. కానీ ఆఫ్కోర్స్ మనకు తెలిసిందే మన శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది, శంకర్ గారి మూవీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు ఇదివరకు కంపేర్ చేస్తే. సో అందుకని వన్ టైం వాచబుల్ ఫిలిం ఇన్ థియేటర్స్ అని చెప్తాను. ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీతో అంతా డిసప్పాయింట్ చేయాల్సింది ఏం లేదు. ఒక చిన్న ఎక్స్పోజింగ్ ఉంటుంది అంతే. అది నేను చెప్పకూడదు, మీరు ఫిలిం చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూడండి. అండ్ వన్ టైం వాచబుల్ ఫిలిం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ గేమ్ చేంజర్ ఫిలిం అనేది ఇది. అండ్ రామ్ చరణ్ గారి గురించి చెప్పుకోవాలంటే తన క్యారెక్టర్లో తను బాగానే చేశారు. కానీ ఈ హీరో బదులు ఇంకొక హీరోని పెడితే సమ్వాట్ బెటర్ అనిపించింది. కానీ పర్లేదు, మన రామ్ చరణ్ గారి లుక్స్ కానీ బాగుంది భయ. మొత్తం ఓవరాల్గా A to Z మన రామ్ చరణ్ గారు ఉన్నంత షేప్లో చాలా మంచిగా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇదన్నట్టు ఓవరాల్గా గేమ్ చేంజర్ మూవీ గురించి చెప్పుకోవాలంటే నా రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. దాట్స్ ఇట్ అబౌట్ ది వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.